ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. హెబ్రీ 4:14 సంస్కరణను ఆచరిస్తూ ప్రతిరోజు ప్రార్థనలు చేసే యాజకులను మాత్రమే నేను ఎరుగుదును. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న ప్రతి విశ్వాసి యాజకుడిగా పిలువబడుతున్నాడని నాకు తెలియదు. ఇంత గౌరవ స్థానాన్ని నాకు ఇచ్చిన దేవునికి వందనములు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయాడు గనుక మనం మన యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి. లోకమంతా సువార్తను అందిస్తున్న తిరిగి జన్మించిన విశ్వాసులంతా యాజకులే. విశ్వాసులైన యాజకులు క్రీస్తుతో పరిపాలనలో పాలు పొందుతారు. ఈ యాజకత్వం ధవల సింహాసనం తీర్పుతో ముగుస్తుంది. నీవు యాజకుడిగా దేవుని ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత నీపై ఉందని గుర్తించావా? నీ జీవితంలో దేవుడు ఎన్నో నూతన కార్యాలు చేశాడు. గతించిన దాని గురించి చింతించకుండా మనకు సమస్తాన్ని అనగా మన సమయాన్ని, మన తలాంతులను, మన డబ్బును ఆయన కొరకు సమర్పించుదాం. ఈ భూమిపై అల్పకాలం మాత్రమే జీవించి మనము ఇక నుండి ఆయన కొరకు మన శాయశక్తుల పనిచేద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, యాజకునిగా మీరు నాకు ఇచ్చిన నూతన స్థానాన్ని బట్టి నీకు వందనములు. దేవుని ప్రజలందరికీ సేవ చేసే బాధ్యత నాపై ఉందని గ్రహించేటట్టు సహాయం చేయము. కృంగి కృషించిపోయే ప్రజలందరికీ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించి నశించిపోయే ఆత్మల కొరకైన నా భారం నా హృదయంలో నిండుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. నాకు నూతన అభిషేకాన్ని దయచేసి నా పట్ల నీకున్న ప్రణాళికను, ఉద్దేశాలను సంపూర్ణంగా కొనసాగించే కృప నాకు కలుగచేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.